ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ప్రచారం ఎక్కడ మొదలైంది, ఎవరు ప్రారంభించారనేది మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ సోషల్ మీడియాలో వస్తున్న కథనం ఏంటంటే, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ కలహాల వల్లనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా ఈ కథనంలో మనకు కనిపిస్తుంది. అట్లాగే దాదాపు 10 లక్షల కోట్ల ఆస్తిని కూడబెట్టిన కారణంగా తన కుటుంబం ముక్క చెక్కలైపోయినట్లుగా ఆయన ఆవేదన చెందినట్లుగా అందులోనే ఆ కథనంలో ప్రసారం అవుతుంది. అండ్ ఇంకోటి, పార్టీని తన కొడుకు కేటీఆర్ సమర్థంగా నడిపించలేకపోతున్నట్లుగా కూడా తన సన్నిహితుల దగ్గర, లేకుంటే కొంతమంది తన దగ్గరి మనుషులు అనుకునే వాళ్ళ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు ఒక ప్రచారం అందులో ఉంది. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోరాడే ఓపిక తనకు లేదని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, అట్లాగే తనపై మానసిక ఒత్తిడి పెరుగుతూ పోతోందని, అండ్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఈ కుటుంబ కలహాలు, ఇతర విషయాలు, కవిత ఎపిసోడ్, వీటన్నిటి నేపథ్యంలో ఇక తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి నిర్ణయించుకున్నట్టుగా ఆయన కొంతమందితో సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా ఈ కథనం మనకు కనిపిస్తుంది. సరే, కేసీఆర్ గడిచిన 4-5 నెలలుగా మీడియాకు అట్లాగే ప్రజలకు కనిపించకుండా ఉన్న సంగతి తెలుసు. 2 రోజుల కిందట మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మరణించినప్పుడు అక్కడ కేసీఆర్ కనిపించాడు. ఫామ్ హౌస్ నుంచి నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి హరీష్ రావును, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించాడు. ఇంకా తర్వాత కేసీఆర్ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేయబోతున్నట్లు, అండ్ ఆయన రాజీనామా చేస్తే ఆ పదవికి రేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్రావు జోగినపల్లి, ఈ ముగ్గురు పోటీ పడుతున్నట్లుగా కూడా ఈ కథనంలో కనిపిస్తుంది. సరే, ఈ కథనం నిజమైందని నేను చెప్పట్లేదు, కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ రకమైన వీడియో ఎందుకు వైరల్ అవుతుందో మనకెవరికి తెలియదు. ఎవరు పుట్టించారో కూడా తెలియదు. ఈ వీడియోలో మొదటే చెప్పాను నేను, ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు దీన్ని క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ అందులోని ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా అతికేటట్లుగా ఉంది. ఒకటి, బేసిక్గా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన నాటి నుంచి ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాట నిజం. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక వ్యక్తి, కేసీఆర్ లాంటి వ్యక్తి ఎప్పుడైతే పదవిని కోల్పోవాల్సి వచ్చిందో, ప్రతిపక్షంలోకి వెళ్ళి కూర్చోవలసి వచ్చిందో, అక్కడి నుంచి ఆయన సైకలాజికల్గా చాలా ఏమంటాం మనం, ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నట్టుగానే కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేనట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో, అంటే ముఖ్యమైన సందర్భాల్లో, లైక్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచార సరళి ఎట్లా ఉండాలి, ప్రత్యర్థులను ఎట్లా ఢీకొనాలి, ఎటువంటి వ్యూహాలు రచించాలి, ఓటర్లను ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, ఇటువంటి అంశాలపైన ఒక శిక్షణ తరగతులు పెట్టాడు ఆయన. శిక్షణ తరగతులు అంటే వీళ్ళందరినీ పిలిచి పార్టీ నాయకులు, ప్రముఖ నాయకులు, ఆ పార్టీ సంబంధించిన ముఖ్యులందరినీ ఎరవల్లి ఫామ్ హౌస్కు పిలిపించి వాళ్లతో ఒక ట్రైనింగ్ నిర్వహించాడు. ట్రైనింగ్ అని ఎందుకు అంటున్నానంటే, మీరందరూ చూసి ఉంటారు ఫోటోలు కానీ వీడియోలు కానీ. అందరి దగ్గర కూడా, ఇంక్లూడింగ్ హరీష్ రావు, ఇంక్లూడింగ్ కేటీఆర్, ఇంక్లూడింగ్ తలసాని, ఇంక్లూడింగ్ అక్కడ హాజరైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న నాయకులందరి దగ్గర కూడా స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, రైటింగ్ ప్యాడ్స్ ఉన్నాయి.
వాళ్ళ చేతిలో పెన్ను కూడా ఉంది. అంటే కేసీఆర్ ఏం చెప్తే అది వెంటనే నోట్ చేసుకోవాలి. కేసీఆర్ ఎప్పుడు కూడా మొదటి నుంచి అదే స్టైల్. ఆయన చెప్తాడు, మిగతా వాళ్ళు వినాలి. వింటే మర్చిపోతారు కనుక రాసుకోవాలి. ఇది కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అంటే ఆయన తనను తాను సారుగా అనుకుంటాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయనను సారుగానే పిలుస్తారు. పెద్ద సార్ అంటారు. పెద్ద సార్ అంటే హెడ్ మాస్టర్ కింద లెక్క. స్కూల్లో హెడ్ మాస్టర్ ఎట్లయితే పాఠాలు చెబితే పిల్లలంతా ఎట్లయితే రాసుకుంటారో అట్లా బుద్ధిగా అందరూ రాసుకుంటున్న దృశ్యాలు మనం వీడియోలో చూసాం, ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇక ఈ వీడియో గురించి మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ ఉన్న పళంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. కేసీఆర్ గురించి నాకు బాగా తెలుసు. అంత సులభంగా ఆయన ఓటమిని ఒప్పుకునే వ్యక్తి కూడా కాదు. అండ్ చాలా పట్టుదలతో ఉండే వ్యక్తి, అండ్ కసితో ఉండే వ్యక్తి. సరే, వయసు రీత్యా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చి ఉండొచ్చు, వాటి నుంచి ఆయన బయటపడుతూ ఉండొచ్చు. ట్రీట్మెంట్ కూడా నడుస్తున్నట్టు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే 3-4 నెలలుగా అయితే ఆయన హైదరాబాద్లో పరీక్షలు ఆసుపత్రి వైద్య పరీక్షలకు వచ్చిన దాఖలాలు ఏమీ లేవు. అంతకుముందే వచ్చినట్టు మనం చూసాం 1-2 సందర్భాల్లో. సరే, ఆయన ఆరోగ్యం కుదుట పడుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఆరోగ్యం కుదుట పడుతున్న సమయంలో సరే, మానసిక ఒత్తిడిని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అది ఇన్బిల్ట్. అంటే అది ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారో, ఆ హంగు ఆర్భాటాన్ని కోల్పోయారో, ఆ మొత్తం ఏదైతే అధికార పరంగా వచ్చే ఏదైతే ఆర్భాటాలు ఉంటాయో, ఎవరక్కడ అనగానే ఒక నలుగురు వచ్చే విధమైన పరిస్థితి లేని ఒక వాతావరణం హఠాత్తుగా వచ్చినప్పుడు కేసీఆర్ ఒక్కడే కాదు, అట్లా అధికారాన్ని అనుభవించిన మనిషి ఖచ్చితంగా మానసికంగా కుంగుబాటు గురే అవకాశాలు ఉన్నాయి. ఇది సైకాలజీలో చెప్తారు. సో అటువంటప్పుడు ఆయన ఈ పార్టీకే దానికి ఈ 2 ఏళ్లలోనే పార్టీ నిర్మాణ పరంగా అంటే సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలనుకుంటే ఇప్పటికే ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండేది. ఆయన తీసుకోలేదు. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ ఒక్కరే ఆ పార్టీకి బ్రాండ్ ఇమేజ్. మనం ఎన్ని మాట్లాడినా సరే కేసీఆర్కు సంబంధించి ఎన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే స్టిల్ కేసీఆర్ ఈజ్ ద బ్రాండ్. దాన్ని మనం కాదనడానికి లేదు, ఊరికే మనం తిరస్కరించడానికి వీల్లేదు. సో కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ తోటే ఆ పార్టీ నడుస్తుంది. ఇది ఆ పార్టీలో అందరికీ తెలుసు. హరీష్ రావుకు తెలుసు, సంతోష్ రావుకు తెలుసు, లేకపోతే కేటీఆర్కి తెలుసు, కవితకు తెలుసు, అందరికీ తెలుసు. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవ్వడానికి ఆస్కారం లేదు. దాదాపు 4.5 దశాబ్దాలుగా రాజకీయాలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పనిచేస్తున్న వ్యక్తి, రాజకీయాల్లోనే 24/7 పనిచేసే ఒక మనిషి ఇప్పుడు సడన్గా కుటుంబ కలహాలు వచ్చాయనో, ఏదో కవితను బయటికి పంపించాల్సి వచ్చిందనో, లేకుంటే కేటీఆర్ పార్టీని నడపలేకపోతున్నాడనో, ఈ కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటాడని నేనైతే అనుకోవడం లేదు. మరి ఇంకేదైనా కారణమై ఉండాలి. అందుకే మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఈ వీడియోలో, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమా అబద్ధమా అని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి ప్రమాణాలు లేవు, అటువంటి స్కేల్ ఏమి లేదు. కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఆ కంటెంట్లో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధారణ పార్టీ కార్యకర్తలకు కూడా, ప్రజలకు కూడా ఇది నిజమేనేమో, కేసీఆర్ నిజంగా బయటకు రావడం లేదు, ప్రజల్లో యాక్టివ్గా కనిపించడం లేదు, పూర్తి భారాన్ని తన కొడుకు కేటీఆర్ పైనే ఆయన వేసినట్టుగా కనబడుతోంది అనే మాటలు మాత్రం వినబడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.